నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా ఇప్పటికే చెప్పిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో 6 గ్యారంటీలు ఏదైతే సూపర్ 6గా ప్రజల్లోకి విస్తృతంగా ఎన్నికల ముందు చెప్పి ఆ అమలు కూడా చేసి చూపిస్తున్నటువంటి నేపథ్యం. అంటే రాష్ట్రం అధికారికంగా ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా సంక్షేమాల విషయంలో మాత్రం వెనుకడుగు వేయకుండా ముందడుగుతోటే ముందుకు దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఒకప్పుడు సంక్షేమం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఆయన ప్రభుత్వం అని చెప్పుకునే దిశగా, అంటే సంక్షేమం అంటే వైసీపీ అన్నట్టుగానే ప్రజల్లోకి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు కానీ లేకపోతే ఇటువంటి పథకాలు వాటిని తలదన్నేలాగా ఇప్పుడు సూపర్ 6లో హామీ అమలు కానీ చెప్పనటువంటివి కూడా ఇవాళ అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా సంక్షేమాలు అమలు చేస్తున్నటువంటి విధానాన్ని మనం ఏ విధంగా చూడాలి, ఏంటి అంశాలు అన్ని కూడా మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. నమస్తే రవీంద్రబాబు గారు. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే ఆయన నవరత్నాల పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమం అని ఆయన ఎన్నికల తర్వాత కూడా సంక్షేమం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేస్తూ అది కాకుండా ఆయన హామీ ఇవ్వనటువంటివి కూడా అమలు చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎలా ఉంది అని అంటే ఏమనిపిస్తుంది అంటే ఒక్క మాటలో చెప్పవలసి వస్తే సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ప్రయాణం చేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో విధ్వంసం, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, ఫైనాన్షియల్ కండిషన్ కుప్పకూలిన పరిస్థితి. అంటే పైసలు అప్పు తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకుండా పైసలు అందరికీ పంచితే కలకాలం అధికారంలో ఉంటామని ఒక ఆలోచన, దురాలోచన. అది ఆ ఫార్ములా సక్సెస్ కాదని తెలుసు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి అది ఒక్కటే వర్కౌట్ కాదు అని. సంక్షేమంతో పాటు అభివృద్ధి లేనిది, డెవలప్మెంట్ లేనిది ప్రజలు ఆదరించరు. అది ఫెయిల్యూర్ ఫార్ములా. అయితే ఇప్పుడు మనం ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయలేరు, అది ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం చేశాం కదా మనం, వీళ్ళు ఎట్లా దాన్ని సెటరైడ్ చేస్తారో చూద్దాం అన్న ఒక విశ్వాసంతో ఫెయిల్ అవుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ పథకాలన్నింటిలోకి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్తో కూడిన గొప్ప పథకం, పెద్ద పథకం తల్లికి వందనం. జగన్ రెడ్డి గారు ఒక్క బిడ్డకి ఇచ్చి ఉండే, దాన్ని కూడా రాజకీయం చేశారు కదా. రాజకీయం బాగా చేయలే. 15,000 ఇస్తాన్నారు, 15,000 ఇస్తాన్నారని నిమ్మల రామానాయుడు ఎలక్షన్ మూమెంట్లో చెప్పిన వీడియోని ట్రోలింగ్ చేసి బాగా ఇంజెక్ట్ చేసింది ఏంటంటే మీరు ఇవ్వలేరు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది తక్కువ టైంలో అది ఇంప్లిమెంట్ చేసేసారు వీళ్ళు సక్సెస్ఫుల్గా. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అనే ప్రామిస్, పెద్ద భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అది. అటువంటిది సక్సెస్ అవటం ఒక గొప్ప విజయంగా మనం చెప్పవచ్చు. రెండో అంశం మనం చూసినట్టయితే పెన్షన్స్ విషయంలో ఫస్ట్ డే 1 నుంచి వీళ్ళు పెన్షన్స్ ప్రామిస్ ఇంప్లిమెంట్ చేశారు. అది భారతదేశంలోనే ఇంత పెద్ద అమౌంట్ యాన్యువల్లీ బడ్జెట్ పెన్షన్ కేటాయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తే ఉత్తరప్రదేశ్లో ఈ పెన్షన్ కోసం, ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే పెద్ద రాష్ట్రం భారతదేశంలో, 5,500 crores వాళ్ళు కేటాయిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ పెన్షన్స్ కోసం 33,000 కోట్లు కేటాయించింది. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు ఎంత సంక్షేమంలో దూచుకుపోతున్నారు అనేది ఒక పార్ట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అన్నింటినీ 98% ఆల్రెడీ తక్కువ టైంలో 1 yearలో ఇంప్లిమెంట్ చేశారు. అదొక పార్ట్. అయితే హామీ ఇవ్వనటువంటి వాహన సేవ, ఆటో డ్రైవర్ల సేవలో అనే ఒక పథకం ఈ రోజు లాంచ్ చేశారు 4 అక్టోబర్. అయితే ఇది యాక్చువల్గా ప్రామిస్ చేయాల. ఎప్పుడైతే స్త్రీ శక్తి అనే పథకం మహిళలకి ఫ్రీగా బస్సుల్లో ఉచిత ప్రయాణం పెట్టారో అప్పుడు ఆటో డ్రైవర్కు, క్యాబ్ డ్రైవర్స్కి ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళకి సహాయం చేయాలని నెలకు 15,000 రూపాయలు వాళ్ళిద్దరికి లాంచ్ చేశారు ఈ రోజు. గతంలో వాహన మిత్ర పథకం స్కీమ్తో ఇదే ఆటో డ్రైవర్ 10,000 ఇచ్చారు, దాన్ని 15,000 చేశారు, 15,000. అదేవిధంగా మృత్తికారుల భరోసా, చేపలు పట్టుకునే వాళ్ళ కోసం గతంలో 10,000 ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు 15,000 చేశారు. అలాగనే రైతు సుఖీభవ, రైతు నేస్తం, ఇటువంటి రైతులకు ఇచ్చేది ఇంతకుముందు 14,000 ఉంటే దాన్ని 20,000 చేశారు. సో ఈ విధంగా ఉన్న సంక్షేమ పథకాలు జగన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకునేది ఏంటంటే 2.70 lakhs నేను ఖర్చు పెట్టాను సంక్షేమం కోసం, కానీ ఇప్పటిదాకా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్ అవాక్కయ్యే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళు దాన్ని అధిగమించి అంతకు మించి సంక్షేమం చేస్తున్నారు.
చేసుకుంటూ సంపదని సృష్టిస్తూ డెవలప్మెంట్ వైపు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అటు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫండ్స్ తీసుకొచ్చి స్టేట్ ని ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అమరావతి కానీ పోలవరం కానీ అన్ని బ్యాలెన్స్ చేస్తా మొత్తం సమతుల్యంగా పోతున్నటువంటి క్రమంలో వాటి మీద కూడా దుష్ప్రచారము, విష ప్రచారం జరుగుతున్నది కదా వైసీపీది. ఎందుకంటే విషం చిమ్మే కార్యక్రమం ఇది. అంటే మెడికల్ కాలేజెస్ తొందరగా డెవలప్ చేయాలంటే, స్టేట్ ఫండ్స్ పెట్టి డెవలప్ చేయాలంటే లేట్ అవుతుంది. దానికోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో తీసుకుంటే దాని మీద విషం చిమ్మే కార్యక్రమం. పెట్టుబడులు అమరావతికి రాకుండా, ఆంధ్రప్రదేశ్కి రాకుండా పెట్టుబడులు వెనక్కి వెళ్ళే విధంగా ప్రవర్తించడం. కానీ మెడికల్ కాలేజీల విషయం వస్తే ఇప్పుడు పీపీపీ మాడ్యూల్లో ఇస్తామని చెప్పి ప్రకటించారు ప్రభుత్వం. దాన్ని ప్రైవేటీకరణ అంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ బేసిక్గా ప్రజలకి పీపీపీ అంటే ఏంటి అని అర్థమయ్యే విధంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది కదా కొంతకాలంగా. కానీ మనం చెప్పేది అబద్ధం అని ప్రూవ్ అయిన తర్వాత కూడా జనంలోకి ఏ విధంగా వీళ్ళు తమ వాయిస్ రైజ్ చేసే, అంటే దీన్ని విషం చిమ్మే ప్రయత్నం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఈ మధ్య కాలంలో అలిపిరి దగ్గర, తిరుపతి దగ్గర, అలిపిరి దగ్గర ఒక విగ్రహం చెక్కే సందర్భంలో ఖరాబ్ అయిందని అక్కడ పడేసి వదిలేసి వెళ్ళిపోతే 20 సంవత్సరాల క్రితం, ఈ రోజు దాని దగ్గరకు వచ్చి పెద్ద డ్రామా కట్టారు. అది విష్ణు విగ్రహం ఇక్కడ వదిలేశారు, పాపం అయ్యో రామా గోల చేశారు, ఆవులు చచ్చిపోతున్నాయి అని గోల్ చేశారు, అమరావతికి పెట్టుబడులు రాకుండా చేశారు. వీటన్నిటిని ఏంటంటే విషం చిమ్మటం అంటారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ తొందరగా 27-28 అకాడమిక్ ఇయర్లో ఆచరణలోకి వచ్చి మెడికోస్కి రోగులకు ఉపయోగపడతా ఉంటే, స్టేట్ డెవలప్ అవుతా ఉంటే చూడలేక విషం చిమ్మే ఒక దుర్మార్గపు ఆలోచనతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోస్ కూడా చేస్తూ ఉన్నారు, స్క్రిప్ట్ పంపించి. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే, ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వీడియో చేసిన వాళ్ళందరూ కంటెంట్ సేమ్ ఫార్ములా ఉంది అందులో. సో ఇవన్నీ అంశాలు పక్కన పెడితే అభివృద్ధి సంక్షేమంతో పాటుగా గతంలో వీళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు వెలుగు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది గొప్ప విషయం. అంతేకాకుండా పెట్టుబడులు ఒక సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది అంత తక్కువ టైంలో అంత భారీ ఇన్వెస్ట్మెంట్. కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి సక్సెస్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల వీళ్ళు ఊహించిన విధంగానే అక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ తీసుకురావడం అనేది గొప్ప విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే, గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 93 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఫండ్స్ తీసుకొని మిస్యూటిలైజ్ చేశారు. సో అట్లా కాకుండా ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని రియల్గా ప్రాపర్గా ఫ్రూట్ఫుల్గా యూటిలైజ్ చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంలో ఎన్డీఏ వాళ్ళు చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ అనేది వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ప్రతి విషయంలో విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అది ప్రజలు ప్రతి విషయం స్లోగా అర్థం చేసుకునే పరిస్థితికి వస్తూ ఉంది. ఆయన ఈరోజు ఈ ఫ్రస్ట్రేషన్కి రావడానికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళ పార్టీ శ్రేణులంతా కూడా వేరే పార్టీలోకి జంప్ చేస్తే వెళ్ళిపోతా ఉన్నారు, కేసుల్లో జైలు బాట పడతా ఉన్నారు. ఇటువంటి అగమ్య గోచరమైన పరిస్థితుల్లో తల్లి చెల్లి ఇల్లు వదిలిపెట్టి బయటికి పోయిన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక విషం జిమ్మే కార్యక్రమం మాత్రమే ముందు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా విర్రవేగి సంక్షేమానికి నేనే కింగు అని చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళని అధిగమించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక విషం జిమ్ముతున్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు సంక్షేమాల విషయంలో బ్రాండ్ అంబాసిడర్ నా తర్వాతే సంక్షేమం ఎవరైనా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమాలు చేస్తుంటే ఇది ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది సార్. కొత్త రికార్డు సృష్టిస్తున్నాడు కాబట్టే వాళ్ళు విషం చిమ్ముతున్నారు అంటున్నా. కొత్త రికార్డు సృష్టిస్తున్నారు, పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టే రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఏం చేయాలో పోని అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయ గందరగోళ పరిస్థితుల్లో పార్టీ ఉన్న నేపథ్యంలో ఇటువంటి బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ వాళ్ళ గొయ్యిని వాళ్ళు తవ్వుకుంటున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త విధంగా సంక్షేమాలు, ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కొంత సంక్షేమం అమలు చేస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో కన్ఫ్యూజన్ స్టేట్లో, ఫ్రస్ట్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు దాన్ని తలదనేలాగా హామీలు అంటే ఎన్నికల ముందు ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేసి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.